ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈరోజు ఎవరు చూసినా కానీ ఫిట్నెస్ గురించి, లేకపోతే వెయిట్ లాస్ గురించి, వర్కౌట్స్ గురించి ఎక్కువ మంది గూగుల్ చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో కూడా దీనిపైన కాన్షియస్నెస్ ఎక్కువైపోయి చాలామంది వెతుకుతూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో చాలామంది డౌట్స్ ఇవాళ క్లియర్ చేయడానికి సాక్షి లైఫ్ స్టూడియోస్ నుంచి మనకు జూమ్లో కనెక్ట్ అవుతున్నారు హోలిస్టిక్ హెల్త్ కోచ్ అండ్ డైటీషియన్ పరమేశ్వరి మేడం గారు. మేడం ఇక్కడ ఇండియాలోనే పుట్టి యుఎస్లో ఉంటున్నారు, ఇప్పుడు సెటిల్ అవుతున్నారు. స్పెషల్గా మనకు ఈసారి జూమ్లో కనెక్ట్ అవుతున్నారు. తన యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ హెల్త్ మేనేజ్మెంట్, హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్, ఆ సీక్రెట్స్, ఆ ఫిట్నెస్కి సంబంధించిన బెనిఫిట్స్ అవన్నీ ఎలా తనకు బెనిఫిట్ అయ్యాయో అది కూడా షేర్ చేసుకుంటారు మేడం. సో మేడం, వెల్కమ్ టు సాక్షి లైఫ్ స్టూడియో మేడం ఫ్రమ్ త్రూ జూమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా మేడం, ఇప్పుడు మీది ఒక స్లోగన్ చూశాను నేను సోషల్ మీడియాలో, హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ జస్ట్ డయట్, ఇట్ ఈస్ అబౌట్ మైండ్ సెట్, ఎమోషన్స్ అండ్ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్. ఇవన్నీ కలిపితేనే హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సాధ్యము అని అంటున్నారు. ఇది ఒక స్లోగన్ మీది ఉన్నది మీ సోషల్ మీడియా పోస్ట్లో. సో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు మేడం, మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు పరమేశ్వరి. థ్యాంక్ యూ సో మచ్ సాక్షి ఛానల్కి. యాక్చువల్గా ఆ స్లోగన్ ఎందుకు వచ్చింది అంటే, యాజ్ ఏ డైటీషియన్ నేను చాలా హెల్తీగా, హ్యాపీగా ఉండాలి ఆరోగ్య ప్రకారం. కానీ నేను నా పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్లో నా హెల్త్ ప్రాబ్లం చాలా ఫేస్ చేశాను. అది నాకు చాలా బర్డెన్, పెయిన్ అనిపించింది. సో ఐమ్ సర్చింగ్, డైటీషియన్ అయ్యండి నేను హెల్త్లో అయితే కిడ్నీ స్టోన్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ నేను ఎందుకు ఫేస్ చేస్తున్నాను అని ఆలోచించినప్పుడు సెర్చ్ చేసినప్పుడు అది ఓన్లీ మనం తీసుకునే డైట్ కాదు, ఇది మైండ్ సెట్ మీద కూడా డిపెండెన్సీ ఉంటుంది. మనం ఆలోచన విధానం చేంజ్ చేసుకుంటే మనం చేంజ్ అవుద్ది మన హెల్త్ కూడా. సో ఆ టైంలోనే నేను ఒక కోచింగ్ సెంటర్ చూశాను. అప్పుడు ఏంటి అంటే నాకు అర్థమైంది, ఓకే మనం ఆలోచన విధానం మార్చుకుంటే మన హెల్త్ కూడా సెట్ అవుతుంది, తీసుకునే డైట్ మీద కూడా ఎఫెక్షన్ ఉంటుంది, మొత్తం మనం చేసే ప్రతి దాని మీద మన మైండ్తోనే ఉంటుంది. సో అక్కడ నాకు ఏం తెలుసుకున్నానంటే, MPESS అంటే మన మైండ్, మన ఎమోషన్స్ అండ్ మన ఫిజికల్గా ఎలా ఉంటున్నాము, సోషల్గా ఎలా బిహేవ్ చేస్తున్నాము అండ్ స్పిరిచువల్గా ఎలా ఉంటున్నాము, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తేనే. అండ్ దాంతోపాటు మనం మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఒక రోజు ఫాలో చేస్తారు డైట్, 2 days ఫాలో చేస్తారు, అదే డైట్ చార్ట్, అదే డైట్, ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. అది మన లైఫ్లో ఉండిపోవాలి. అంతే తప్పించి 1 week చేస్తాను, 15 days చేస్తాను, సరిపోతుంది, నేను సెట్ అయిపోతాను అంటే కుదరదు. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మనలో అంకితం అయిపోవాలి. ఇప్పుడు సపోజ్ మనం బ్రష్ ఎట్లా చేస్తాము, డైలీ అదే ఆఫీస్ కార్లో ఎలా వెళ్తాము, అవన్నీ అలవాటుగా అయిపోయింది. అదే విధంగా మన డైట్ అనేది కూడా మన అలవాటు అయిపోవాలి. సో ఈ విధంగా నేను MPSS మీద వర్క్ చేస్తున్నాను అనమాట. ఓకే మేడం, అది లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన హెల్తే కాదు, మన ఆలోచన విధానం, మనం రిసీవ్ చేసుకునే విధానం, ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. అంటే హోలిస్టిక్గా చూడాలంటారా మేడం ఈ కాన్సెప్ట్ మొత్తం? Exactly. నాట్ జస్ట్ వెయిట్ Exactly. లాస్ ఆర్ డైటింగ్ అట్లా కాకుండా హోలిస్టిక్గా ఓకే చూడాలి. ఓకే మేడం. అంటే ఇప్పుడు జనరల్గా ఒక కంప్లైంట్ ఉంటుంది మేడం, నేను చాలా బాగా డయట్ ఫాలో అవుతున్నాను బట్ అయినా కూడా నేను వెయిట్ తగ్గడం లేదు అనే వారికి మీరు ఏం చెప్తారు? నేను ఇచ్చే వాళ్ళకి అడ్వైస్ ఏంటి అంటే, వాళ్ళు ఓన్లీ డైట్ మీదే ఫోకస్ చేస్తారు. అంటే నేను ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఎలాంటి ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అది కొంతకాలం వరకు ఫాలో చేస్తారు. ఇప్పుడు నేను సరౌండింగ్ చూసి నా ఫ్రెండ్స్లోనే నన్ను ఒక డైట్ చార్ట్ అడిగేసి వేరే చోటకు వెళ్ళి కొంత డైట్ కొన్ని రోజులు, ఒక 3 months పీరియడ్లో వెయిట్ లాస్ అవుతారు. అప్పుడు ఫాలో చేసేంత వరకు ఫాలో అవుతారు. మళ్ళీ ఒక 1 month గ్యాప్ వచ్చిన, బ్రేక్ వచ్చిన, కమింగ్ బ్యాక్ టు నార్మల్, బౌన్స్ బ్యాక్ అయిపోతారు. సో అప్పుడు నన్ను వాళ్ళు చూసి అడుగుతారు. నన్ను సరౌండింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎట్లా ఫిట్గా అంటే మెయింటైన్ కూడా చెయ్యాలి, అది చెప్తున్నాను. కన్సిస్టెన్సీ మ్యాటర్ అనమాట. మనం ఏం తిన్నాం, ఎంత తిన్నాం, ఎలా తిన్నాం కంటే ఎలా దాన్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసుకుంటున్నాము, మన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకోవాలి, అది మ్యాటర్. ఓకే, అంటే
ఎలా చేస్తున్నాం అనేది కాదు, హోలిస్టిక్గా మనం దాన్ని లాంగ్ పీరియడ్స్లో కంటిన్యూ చేయాలంటే. లైఫ్ స్టైల్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకేటట్లు ఉండాలి. ఓకే మేడం. అప్పుడు రిజల్ట్ పర్మనెంట్ గా ఉంటుంది. ఓకే ఓకే మేడం. మేడం కొంతమంది అనుకుంటారు డయటింగ్ అంటే ఒక పూట స్టార్వ్ చేయడము, అంటే తినకుండా ఉంటే మనం చాలా ఫాస్ట్గా స్లిమ్ అయిపోతాం, లేకపోతే వెయిట్ లాస్ అవుతుంది అని అనుకుంటారు. ఈజ్ ఇట్ డేంజరస్ మేడం? ఇట్స్ ఎ డేంజరస్. స్టార్వింగ్ ఉండి కాదు. ఇప్పుడు సపోజ్ నేనున్నానంటే నేను చాలా బాగా తింటాను. కొంతమందిని చూస్తే చాలా ఎక్కువ తింటారు, కానీ వాళ్ళ వెయిట్ ఎక్సెస్ అవ్వరు. అది మనం కూడా అబ్జర్వ్ చేస్తాం బయట. అవును. కొంత లావుగా ఉండే బాడీ నేచర్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు తక్కువ తిన్నా చాలా తొందరగా లావ్ అయిపోతారు. అంటే ఇట్స్ ఎ బాడీ డిపెండ్. అంటే బాడీ టు బాడీ, పర్సన్ టు పర్సన్ ఉంటుంది. దాని అర్థం వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఏ ఎమోషన్స్ తో తింటున్నారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్న పర్సన్ కి, సాడ్ గా ఉన్న పర్సన్ కి మనం ఫుడ్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా సాడ్ గా ఉన్న పర్సన్ డైజెషన్ మంచిగా చేసుకోలేరు. ఓకే. మీరు అగ్రీ చేస్తారు కదా. సో అదే విధంగా మనం ఆ పర్సన్ ఏ విధంగా ఎమోషన్ లో ఉన్నారు అది కూడా కన్సిడర్ చేయాలి. అంతే తప్పించి ఇది స్టార్వింగ్ పెట్టేసి ఒక పూట ఆపేసి వేరే పూట తిన్నట్లయితే ఆటోమేటిక్ గా వేరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అట్లా కాకుండా బ్యాలెన్స్డ్ గా నేషనల్ న్యూట్రిషన్ ఏం చెప్పింది అంటే NAN బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ చెప్పింది. సో మనం కరెక్ట్ గా కార్బోహైడ్రేట్స్ ఎంత తినాలి అంత తినాలి, ప్రోటీన్, ఫ్యాట్, ఈచ్ అండ్ ఎవ్రీ. ఇప్పుడు హ్యాండ్ కి 5 ఫింగర్స్ ఉన్నాయంటే అది ఇట్లా ఉంటేనే చేయగలుగుతాం. అవును. సో అలాగే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇస్ అ కీ అన్నమాట. ఓకే మేడం. అంతే తప్పించి ఒక పూట తిన్నాము, ఒక పూట తినడం మానేసాము, సో న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవ్వదు. యా. ఆటోమేటిక్ గా మనకి వేరే హెల్త్ మీద పడుతుంది. అంతే వేరే తప్పించి మనకి కాంప్లికేషన్స్ కూడా రిజల్ట్ అయితే అవుతాయి, రాదు. వేరే కాంప్లికేషన్స్ యాడ్ అవుతాయి. యా. ఎగ్జాక్ట్లీ. మేడం ఇప్పుడు ఇన్స్టాలో చాలా హెల్త్ డైట్ ట్రెండ్స్ చాలా వస్తుంటాయి. వాటిని ఎంతవరకు పాటించవచ్చు, అంటే అవి కరెక్టేనా, సైంటిఫికేనా, మీరేమంటారు? ఇట్స్ నాట్ అట్ ఆల్ సైంటిఫిక్. అన్ని అని చెప్పను, మేబీ కొంతమంది ఉన్నారేమో కానీ మాక్సిమం జరిగేది ఇట్స్ నాట్ అట్ ఆల్ సైంటిఫిక్. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి స్మాల్ సరిపోయే డ్రెస్ తీసుకెళ్లి వాళ్ళకి లార్జ్ ఆర్ఎల్స్ ఎక్సెల్ వేస్తే ఎట్లా ఉంటుంది. ఎస్. అదే విధంగా మనం తీసుకునే డైట్ ఇట్స్ పర్సనలైజ్డ్ అవ్వాలి. వేరే వాళ్ళకి సెట్ అయినట్లు మనకి సెట్ అవుతుందని గ్యారంటీ లేదు. సో నాకు తెలిసి ప్రతి పర్సన్కి ఒక పర్సన్ డైటిషియన్ ఉండాలి. వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదని తెలియాలి. మనం హాస్పిటల్స్కి అనుకోకుండా సపోజ్ ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్లుగా వాళ్ళకి ఏం చేస్తాము, హాస్పిటల్కి తీసుకెళ్తాము. డాక్టర్ ఏం చెప్తే సర్జరీ అంటే సర్జరీ, లేకపోతే ఏమంటే అది ఫాలో చేయాలి. అదే విధంగా ఇప్పుడు మన ఫుడ్లో ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఒక మినిమం నాలెడ్జ్ ఉండాలి. అలాగే మనం ఫాలో చేయాలి. అలా కాదని ఏదో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఇది సెట్ అయిపోయింది కదా నేను ట్రై చేస్తాను అంటే ఇట్స్ నాట్ వర్క్. కానీ అందరూ ఇచ్చే మ్యాటర్ కూడా కరెక్ట్ కాదు. దాట్స్ ద రీజన్ నేను MSc న్యూట్రిషన్ చదివాను. సో నేను వేసుకుని నేను చెప్తున్నానంటే సైంటిఫిక్గా నేను దాని మీద స్టడీ చేశాను. ఓకే. సో దాని గురించి కాన్ఫిడెంట్గా చెప్పగలను. అట్లాగే కొన్ని ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, బట్ అన్నీ ఇట్స్ నాట్ సైంటిఫిక్. నాట్ సైంటిఫిక్. సో మేడం ఇప్పుడు ఫిట్గా ఉండడం అనేది ఏంటి మేడం? అంటే కొంతమందికి ఫిట్గా ఇలా ఉంటేనే ఫిట్, ఇలా ఉంటే ఫిట్ కాదు, ఇది ఒక మైండ్ సెట్ అంటారా? ఫిట్నెస్ అనేది ఒక మైండ్ సెట్టా లేకపోతే ఒక లైఫ్ స్టైలా? ఆబ్వియస్లీ లైఫ్ స్టైల్. ఓకే. ఫిట్నెస్ అంటే అసలు మీనింగ్ ఏంటి? మన పనులు మనం చేసుకుంటూ డే నుంచి నైట్ వరకు సర్కాడియన్ రిథంలో మనం ఎనర్జీగా ఉండడాన్ని ఫిట్నెస్ అంటారు. ఫిట్నెస్. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ నుంచి అక్కడికి వేరే ప్లేస్కి వెళ్ళాలి అంటే మనకి ఈ ఈ రోజుల్లో వైటమిన్ D డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, తర్వాత మనం చెక్ చేస్తే HbA1c, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బ్లడ్ పారామీటర్స్ చేంజ్ అవుతున్నాయి అట్ ద ఏజ్ ఆఫ్ 30. ఎస్. సో ఇట్ ఈస్ నాట్ ఫిట్నెస్. మన హ్యాపీగా మనం ఎనర్జీగా సంతోషంగా ప్రతిభతో మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ అది ఫిట్నెస్. అంతే తప్పించి ఒక బాడీ ఉండడం బాడీ లేకపోవడం ఇట్స్ నాట్ ఏ ఫిట్నెస్. అంటే చాలామంది యంగ్స్టర్స్ ఇన్స్పైర్ అవుతుంటారు కదా మేడం, మోడల్స్ని చూసి సెలబ్రిటీస్ని చూసి అదే ఫిట్నెస్ అని వెళ్తూ ఉంటారు. అట్లాంటి వారికి మీరు ఏం చెప్తారు? లేదు, మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. మనం ఒక గోల్ సెట్ చేసుకుని మనం సాధించినప్పుడు అది ఫిట్నెస్ నాకు తెలిసి. అంతే తప్పించి చూసే అపీరెన్స్ కాదండి. ఇప్పుడు యంగ్స్టర్ ఏంటి అంటే నాకు చాలా మంది మెసేజెస్ వస్తున్నాయి. సో ఇట్లాగా నేను స్లిమ్ గా ఉండాలి, లేదు అంటే నాకు స్కిన్ ఫేర్నెస్ ఉండాలి, హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇవన్నీ అసలు ఎందుకు అవుతున్నాయి? వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది,
మినిమం మూమెంట్స్ ఉంటుందా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా రెగ్యులర్గా, తీసుకునే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ పెడుతున్నారా, అన్నీ అంటే వచ్చేస్తున్నారు ఒక డైట్ చార్ట్ అడుగుతున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ అట్లా కాదు, ఇది లైఫ్ స్టైల్. మనం తీసుకునే ఫుడ్ నుంచి పడుకునే వరకు ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నాం అన్న దాని మీద మనం ఒకటి అబ్జర్వ్ చెయ్యాలి. ఓకే, రైట్. మేడం, వెయిట్ లాస్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి మేడం. అందులో ఒక మేజర్ థింగ్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి డయట్ ఎక్కువ చేయాలా, వర్కౌట్ ఎక్కువ చేయాలా, లేకపోతే వర్కౌట్ తగ్గించాలా, డైట్ ఎక్కువ చేయాలా? సో ఆ మిస్ మ్యాచ్ ఏమైనా ఉంటుందా? 80% డయట్, 20% వర్కౌట్ అట్లా ఏమైనా ఉంటుందా మేడం ఈ రేషియో? ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ ఉంటుంది. మనం డైట్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే నో రిజల్ట్. యా. మనం ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ డైట్ తీసుకోకపోతే ప్రాపర్గా నో రిజల్ట్. సో దట్ షుడ్ బి 80-20% రేషియో ఉంటుంది. మనం 80% డైట్ ఫాలో చేయాలి, 20% ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఓకే, అంటే కంపల్సరీ ఆ బ్యాలెన్స్ ఉండాలంటారా మేడం? మెయింటైన్ చేయాల్సిందే. ఓకే. సో మేడం, కమింగ్ టు ఫుడ్ మేడం, చాలామందికి బ్రేక్ఫాస్ట్ మిస్ చేసేస్తే మనం కొంచెం ఫిట్గా ఉంటాము, ఎర్లీ మార్నింగ్ ఎక్కువ తినాలనే ఒక క్రేవింగ్ ఉంటుంది. సో ఆ బ్రేక్ఫాస్ట్ని ఆపేయడం బెటర్ ఏమో, దాంతో మనం కొంచెం వెయిట్ లాస్ ఆటోమేటిక్గా అవుతామని అనుకుంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? నేనైతే నో అని చెప్తాను. బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎప్పుడు స్కిప్ చేయకూడదు. బికాస్ మనం హోల్ లాంగ్ అంటే నైట్ అంతా మనం స్కారింగ్ లో ఉంటాం, స్లీపింగ్ పొజిషన్, బాడీ రిపేర్ అవుతుంది. సో మార్నింగ్ లేచిన తర్వాత పర్టికులర్ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అండ్ రీసెంట్ స్టడీస్ మేము చూసింది ఏంటంటే, మేము కొన్ని క్లినిక్స్తో కంబైన్ అయినప్పుడు అక్కడ చూస్తే మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవట్లేదు. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రొలాంగ్ లైఫ్లో యావరేజ్ 3 months చూస్తే HbA1c పెరుగుతుంది. ఓకే. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్. అప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు, బ్రేక్ఫాస్ట్ మేము స్కిప్ చేస్తే ఆటోమేటిక్గా మేము ఇంటేక్ అనేది తగ్గిపోతుంది, సో మాకు క్యాలరీస్ తగ్గుతాయన్న క్యాలిక్యులేషన్స్లో ఉన్నామండి. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు బ్రేక్ఫాస్ట్ తగ్గించారంటే ఆటోమేటిక్గా ఆ లోడ్ అనేది లంచ్ టైంలో పెరుగుతుంది. ఓకే. ఓకే. సో అప్పుడు ఇంకా ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మేడం. ఆబ్వియస్లీ మనం ఇక్కడ తగ్గించామంటే ఎక్కడొక్కడ మేనేజ్ చేద్దాం మన థాట్ కాన్షియస్ గా కాదు, సబ్ కాన్షియస్ గా వెళ్ళిపోద్ది. సో బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ ఎక్కువ అవుతుంది, సో దాని ఎఫెక్ట్ డిన్నర్. సో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే మినిమం 450 grams ఆఫ్ ఆ బ్రేక్ఫాస్ట్ లో మనం ఇవ్వాల్సిందే, అది తీసుకోవాల్సిందే. అలా కాదని అది స్కిప్ చేసి డైరెక్ట్ గా లంచ్ కి వెళ్ళిపోతాను, లేకపోతే బ్రంచ్ అంటారు, బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్. నేను చూసిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇట్స్ నాట్ గుడ్. మేబీ HbA1c పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో బెటర్ యూ షుడ్ అవాయిడ్ చేయడం బ్రేక్ఫాస్ట్ అనేది. ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. గుడ్ ఐడియా. ఓకే మేడం. మేడం, ఇప్పుడు కొంతమందికి అంటే పిజ్జా, బర్గర్లు మొత్తం ఇండియాలో ఎక్కువ తినడం వల్ల ఫ్యాట్ ఎక్కువైతురు అంటారు. అదే వెస్ట్రన్ కంట్రీస్లో ఆ సినారియో ఉండదేమో అని కొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని ఎట్లా చూడాలా మేడం మేము? అంటే ఇక్కడ తిన్న వాళ్ళు ఫ్యాట్ అయిపోతున్నారు, అక్కడ తిన్న వాళ్ళు తినగానే ఉంటున్నారు అనే దానికి ఎట్లా చెప్పాలి? ఇది ఫస్ట్ ఒకటి బాడీ నేచర్. అండ్ ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ద బేస్ ఎట్లా మనకు అలవాట్లు ఉన్నాయి. సో అది మ్యాటర్స్. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఓన్లీ పిజ్జా, బర్గర్లు, వాళ్ళకి అదే బేసిక్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్. మనకి ఏంటంటే మనకి కూడా బేసిక్ ఉంది, రైస్. సో అది తింటూనే తగ్గొచ్చు. అలా అని చెప్పి దాని మీదే ఫుల్లీ ఉండకూడదు. అంటే ఏదైనా కూడా ఎంత క్యాలరీస్ వెళ్తుంది, మనం ఎలా ప్లేట్ డిజైన్ చేసుకోవాలో అకార్డింగ్ టు అలాగే చేయాలి. కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి, మినరల్స్ కావాలి, వాటర్ కూడా కావాలి, ఎయిర్ కూడా కావాలి. ఇదంతా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనమాట. ఓకే. దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతేగాని పిజ్జా, బర్గర్ ఇస్ అ ప్రాసెస్డ్ ఫుడ్. మనం ఎంత ఎక్కువ ప్రాసెస్ చేస్తే మనకంత నాట్ గుడ్. హెల్త్కి మాత్రం అది మంచిది కాదు, అవాయిడ్ చేయాల్సిందే. అక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి సెట్ అవ్వట్లేదు, యుఎస్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది అంటే దిస్ ఇస్ క్లైమేట్ చేంజెస్ ఉంటుంది, వాళ్ళ బాడీ నేచర్ డిఫరెంట్ ఉంటుంది. దోస్ ఆర్ థింగ్స్ అన్ని మనం మ్యాటర్స్ చేసుకోవాలి. సో నన్ను అడిగితే ఇట్స్ నాట్ గుడ్. జంక్ ఫుడ్ అనే మనం పిజ్జా, బర్గర్స్ తీసుకోవాలి, జంక్ ఫుడ్ అంటాము. వీ షుడ్ అవాయిడ్. హెల్దీగా మన ఫస్ట్ నుంచి మనం వచ్చిన కల్చర్ ప్రకారం మనం రైస్, పప్పు, కూరగాయలు ఇవి తీసుకుంటేనే మన హెల్దీ. అట్లాగే అది మెయింటైన్ చేసుకోవాలి. అంటే మన ఇండియన్ ఏమంటారు ఫుడ్ కల్చర్ ప్రకారం దాన్ని తీసుకుంటే తినగా ఉండే ఛాన్స్ ఉంటుందా మేడం? అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కూడా నా ప్లేట్ చూసారంటే ఆబ్వియస్లీ సౌత్ ఇండియా, టిపికల్ సౌత్ ఇండియా రైస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో దోశ, ఇడ్లీ ఇవే ఉంటాయి. దాంతో పాటు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్డ్ మీల్స్ ఉంటాయి. అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి,
దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఏం తిన్నా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డైట్, డయట్ ఓకే. లైఫ్ స్టైల్. మేడం ఇప్పుడు చపాతీ వీట్ మన ఇండియాలో ఎక్కువ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. నార్త్ సౌత్ మనం కంపేర్ చేసుకుంటే నార్త్ అంతా కొంచెం వీట్ ఎక్కువ, సౌత్ అంతా రైస్ ఎక్కువ. దేనికి వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది మేడం? ఏది ఎక్కువ తింటే అంటే వెయిట్ ఎక్కువ అవుతుంది, కంపేర్ ఏది ఎక్కువ తింటే వెయిట్ లాస్ అవుతుంది? బోత్ క్యాలరీస్ వైజ్ రైస్ చపాతీ సేమ్, ఓకే సేమ్ ఇంగ్రీడియంట్. సీరియల్స్ అంటాం మనం వాటిని. సేమ్ ఇంగ్రీడియంట్ మనకి సేమే వస్తుంది. ఓకే కాకపోతే ఇక్కడ రైస్ లో ఎక్కువ కూర కావాలి, చపాతీలో కొంచెం తక్కువ కూర కావాలి. ఓకే దాంతో పాటు అంటే తీసుకునే విధానం చెప్తున్నా, కానీ కొంతమంది ఎక్కువ కర్రీ తీసుకునే వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ గుడ్. మనం ఒక కప్పు పోర్షన్ సైజ్ తీసుకున్నాం అనుకోండి రైస్, దానికి లీడ్ చేసుకుంటే సేమ్ పోర్షన్ 2 చపాతీ వస్తుంది. మనం ఇక్కడ 2 to 3 చపాతీతో ఆపేస్తాం, కానీ రైస్ కప్స్ వెళ్తూనే ఉంటాయి. సో ఆటోమేటిక్ గా క్యాలరీస్ పెరుగుతాయి. బ్యాలెన్సింగ్ గా చూసుకుంటే ఒక కప్పు సైజ్ ఎంత ఇస్తుందో 2 చపాతీ కూడా అంతే ఇస్తుంది. ఇట్స్ నాట్ కంపేర్ టు చపాతీ తింటే తగ్గిపోతారు, రైస్ తింటే పెరిగిపోతారు, అలా ఏం లేదు. బోత్ ఆర్ సేమ్ క్యాలరీస్. అంటే చాలామంది ఇక్కడ సౌత్ ఇండియాలో మేడం రైస్ తినడం తగ్గించేసి కొంచెం ఈ చపాతీస్ తినడంతో మనదంతా కంట్రోల్లో ఉంటుంది అనుకుంటారు డయట్. కరెక్ట్ అనుకుంటారు. అది ఎక్కడంటే కొంచెం చపాతీ అంటే మళ్ళీ ఎలా తయారు చేస్తున్నారు, ఎంత బాల్ సైజ్ తీసుకుంటున్నారు, 30 grams మినిమం ఉండాలి. అలా కాకుండా పెద్దగా చేసుకుని ఆయిల్తో చేసుకుంటే నో రిజల్ట్. అలా కాదు, మెయింటైన్ చేసుకుందాం అనుకోండి, ఓన్లీ 30 grams డౌ ప్రిపరేషన్ చేసి దాంతో చపాతీ చేసి వితౌట్ ఆయిల్ యూస్ చేసి లెస్ ఆయిల్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ తీసుకోవచ్చు. చపాతీ ఈజ్ బెటర్ కంపేర్ టు రైస్. అప్పుడు ఓకే ఓకే మేడం. మేడం తీసుకునే విధానం కూడా. యా మేడం గ్రీన్ టీ ఇవాళ రేపు చాలామంది కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇండియాలో కూడా స్లోగా దానికి అడాప్ట్ అవుతున్నారు గ్రీన్ టీ కన్జంప్షన్కి. సో గ్రీన్ టీ తాగడం వల్ల ఫ్యాట్ కరిగిచ్చేస్తుంది అని అంటారు, అది కరెక్టేనా? అంటే గ్రీన్ టీలో ఆ కెపాసిటీ ఉంది. దాంతో పాటు జింజర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని ఫుడ్స్ ఏంటంటే కాంబినేషన్ తీసుకున్నప్పుడు దాని నుండి వచ్చే న్యూట్రిషన్ డిఫరెన్స్. ఓకే సో జింజర్ ప్లస్ గ్రీన్ టీ ఎఫెక్ట్స్ మోర్. అట్లా కాకుండా డైరెక్ట్ గా గ్రీన్ టీ ద్వారా కొన్ని కేసెస్ ఉన్నాయి, లైకోపీన్ ఉండడం వల్ల ఫ్యాట్ లాస్ కూడా అవుతున్నారని చెప్పేసి అది చెప్తున్నాను. ఓన్లీ ఒకటి ఫుడ్ తినేసి మిగతా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే ఇట్స్ నాట్ గెటింగ్ గుడ్ రిజల్ట్. మనం బ్యాలెన్స్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే మేడం. మేడం ఇప్పుడు డిటాక్స్ వాటర్ విల్ ఇట్ రియలీ క్లీన్ ద బాడీ మేడం? ఎస్, మన బాడీలో ఒక మెకానిజం ఉంది. గాడ్ గ్రేస్ లివర్ ఇట్ సెల్ఫ్ అది డీటాక్స్ చేస్తుంది. కానీ దానికి ఇప్పుడు ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్, ఆల్కహాల్ లేదు అంటే స్మోకింగ్, వీటి వల్ల కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో ఇట్ విల్ వర్క్. డీటాక్సిఫికేషన్ చేసుకోవడం మన పర్సనల్ కూడా చేయాలి. సో కొన్ని డీటాక్స్ డ్రింక్స్ ఉన్నాయి, అవి తీసుకోవడం వల్ల అట్లీస్ట్ వీక్లీ 7 days మనం డీటాక్స్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఇట్ విల్ వర్క్, క్లెన్స్ అవుతూ ఉంటుంది. ఇదివరకు ఆముదం ఇచ్చి డీటాక్స్ చేసేవారని విన్నాను, తెలుసు. సో ఇప్పుడు అట్లాంటివి ఏమి మనం ఫాలో చేయట్లేదు. సో బెటర్ వీ కెన్ డీటాక్స్ డ్రింక్స్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి క్లెన్స్ అవుతుంది మేడం. ఓకే మేడం, ఇప్పుడు షుగర్ తినడం వల్ల ఎక్కువ కన్జ్యూమ్ చేయడంతో మనకు వెయిట్ ఎక్కువ అయిపోతుంది అని అంటారు చాలామంది, అది కరెక్టేనా మేడం? షుగర్ తీసుకోవడం వల్ల వెయిట్ ఎక్సెస్ అవుతుంది. అంటే డయాబెటీస్ అయితే మనం షుగర్ అవాయిడ్ చేయాలనే చెప్తాము. ఇట్స్ డిపెండ్స్ అండి, ఎంత తినాలో అంత తిన్న వరకు ఏ ప్రాబ్లం రాదు, అంతకు మించి తింటేనే ప్రాబ్లం. యా ఫ్రూట్స్ మేడం, ఫ్రూట్స్ ఎక్కువ తినేస్తే కూడా వెయిట్ పెరుగుతుంది అనుకుంటారు కొంతమంది. అదే చెప్తున్నాను, ఎక్కువ ఏం తిన్నా ప్రాబ్లమే, తక్కువ ఏం తిన్నా ప్రాబ్లమే. ఓకే ఓకే, బ్యాలెన్స్ ఇస్ అ కీ అన్నమాట. ఫ్రూట్స్ కూడా తినాలి, న్యాచురల్ గా దొరికే షుగర్స్ ఉంటాయి, ఇట్స్ రిక్వైర్డ్. మన బాడీ ఎనర్జీగా ఉంటుంది. ఫ్రూట్స్ మనం ఎంత తింటే అంత మంచిది, కానీ అతిగా తినడం కూడా. ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ తాగేసి కొంతమందికి ఫ్యాటీ లివర్ కూడా వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు రైస్ కానీ న్యూట్రిషన్ ప్రాపర్గా తీసుకోకుండా, బ్యాలెన్స్ న్యూట్రిషన్, ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ తాగేసి వెయిట్ లాస్ అవుతామన్న థాట్తో ఇలా చేశారు. బట్ కొన్ని కేసెస్లో అది కూడా ఫ్యాటీ లివర్కి లీడ్ అయింది. సో ఇట్స్ నాట్ గుడ్. ఆల్ గుడ్. ఓకే మేడం. సో మేడం, ఈ పీసీఓఎస్ ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న అంశం, సో క్యాన్ వి కంట్రోల్ ఇట్ విత్ డయట్ మేడం? డైట్ ఒక్కటే కాదు, లైఫ్ స్టైల్ అండి. డైట్ తో పాటు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ హార్మోనల్ బ్యాలెన్స్. ఇంబ్యాలెన్స్ అంటాం. పీసీఓడి నథింగ్ బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నట్లే నా దగ్గర ఉన్న క్లయింట్స్ కూడా ఈజీగా రిజల్ట్ వచ్చారు.
సీడ్ సైక్లింగ్ కొన్ని కొన్ని చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా పీసీఓడి కూడా రివర్స్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ బిగ్ టాస్క్, ఈజీ అది. యాక్చువల్ వాట్ కాజెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మేడం? చాలా ఉన్నాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుందంటే వాళ్ళు తీసుకునే స్ట్రెస్ అవ్వచ్చు, లేట్ నైట్స్, ఇప్పుడు లేట్ నైట్స్ అండ్ సిస్టమ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ థింకింగ్ ఇప్పుడు ఎవరిని కదిపినా చాలా స్ట్రెస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మెయిన్ ద కాజ్ వచ్చి స్ట్రెస్ అనుకోవచ్చు, స్ట్రెస్. దానివల్లే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో మేడం, ఎక్కువ ఉమెన్ ఎక్కువ ఫాస్ట్గా వెయిట్ గెయిన్ చేస్తారంటారు నార్మల్ ఇండియన్ కండిషన్స్లో. వై ఇట్ ఈస్ లైక్ దట్ మేడం? సో ఉమెన్ హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ పీరియడ్స్ అవి ఉంటాయి, దానిలో సెన్సిటివ్ ఉంటారు ఉమెన్స్ అయితే. సో దట్ ఈస్ అ మెయిన్ కాజ్. వాళ్ళకి జనరల్ గానే ఎవ్రీ మంత్ హార్మోనల్ చేంజెస్ ఉంటుంది. ఓకే. ఈస్ట్రోజన్ లెవెల్, ప్రొజెస్ట్రాన్ లెవెల్ చేంజ్ వస్తుంది అప్ అండ్ డౌన్. సో దానికోసం వాళ్ళు ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అండ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేడం, స్ట్రెస్ వలన కూడా వెయిట్ బాగా పెరుగుతుంది అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి రీసెంట్గా ఇండియాలో. అది అక్కడ ఎట్లుంది మేడం వెస్టర్న్ కంట్రీస్లో? ఆబ్వియస్లీ ఇక్కడ కూడా చాలా ఎక్కువే ఉంది. కార్టిసాల్ లెవెల్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ తగ్గట్టు స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి. సో అందుకనే ఈ రోజుల్లో ఏంటి అంటే మెడిటేషన్ చేయండి, మినిమం మీతో మీరు టైం స్పెండ్ చేయండి, హ్యాపీగా ఉండండి, మీ సెల్ఫ్ మీరు పాజిటివ్గా మాట్లాడండి, సెల్ఫ్ టాక్, ఇవి ఎలాంటి కోర్సెస్. అండ్ ఇట్ ఈస్ ట్రూ, మన హెల్త్ మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు మనం చెప్పుకునే మాటలను బట్టి. మనతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో కంపల్సరీ మెడిటేషన్ ఇట్ హెల్ప్ స్ట్రెస్ అనేది. ఇక్కడ చాలా మంది చేస్తున్నారు. అండ్ నేను చూసింది ఏంటంటే 65 ఇయర్స్ 80 ఇయర్స్లో కూడా ఒకసారి చెప్పండి, మన క్లైమేట్ ప్రకారం మనం ఏం చేస్తాం, మనం రిటైర్మెంట్ అయిపోయాము సో హ్యాపీ అని చెప్పేసి మనం ఇంట్లో ఉంటాం. బట్ ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే 65 అండ్ 80 ఇయర్స్లో, నేను జుంబాకి వెళ్తాను, అక్కడ 80 ఇయర్స్ పర్సన్ వచ్చి డాన్స్ చేస్తారు. మనం అలా అసలు చెయ్యం, ఎందుకంటే మన సైడ్ ఏంటి అంటే అట్లా అయిపోయింది, నాకు రిటైర్మెంట్ అయిపోయింది సో నేను చెయ్యలేనన్న మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ నో రిటైర్మెంట్, ఓకే, పీపుల్ వాంట్ టు వర్క్, నో ఏజ్ లిమిట్, ఇన్వాల్వ్మెంట్. ఓకే, కంటిన్యూస్ గా చెయ్యాలి, కంటిన్యూస్ గా ఎర్న్ చేసుకోవాలి. ఓకే మేడం, లేట్ నైట్ తినడంతో ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంటుందా? అంటే మనం జనరల్గా ఒక 7కి అట్లా తినాలంటాం కదా, 7 PM 6 PM అట్లా జరగట్లేదు ఇప్పుడు. చాలా లేట్గా తినడము, ఇమీడియట్గా పడుకోవడము, దాంతో ఫ్యాట్ పెరిగే అవకాశం ఉందా మేడం? అంటే కొన్ని కేసెస్ లో పెరుగుతుంది, బట్ అందరికి అలా కాదు. ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు దేర్ ఈస్ నో ఆప్షన్. కానీ ఆప్షన్ ఉన్నప్పుడు మనం తిన్న వెంటనే పడుకోకూడదు, జిఐ ట్రాక్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మనం మినిమం తిన్న ఫుడ్కి మనం పడుకునే దానికి గ్యాప్ ఇవ్వాలి. కానీ చూసుకుంటే మనం లేట్గా తిన్నా మెయింటైన్ చేయొచ్చు, కానీ మనం అతిగా తినడం, ఓవర్ ఈటింగ్ అంటారు, స్నాకింగ్, ఓవర్ స్నాకింగ్ అలా చేస్తే ప్రాబ్లం ఉంటుంది. కానీ టైమింగ్స్ వైజ్ వీ కెన్ మేనేజ్. ఓకే, డైట్ ఒక్కటే కాదు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. దాంతోపాటు ఎంత టైం స్లీప్ ప్యాటర్న్ ఉంది, మనం ఎట్లాంటి టీ కాఫీస్ యూస్ చేస్తున్నాము, లేకపోతే క్యాలరీస్ అసలు ఎంత వెళ్తున్నాయి, మనం స్లీప్ ప్యాటర్న్ ఏ టైమ్స్లో ఉంది, మన స్ట్రెస్ లెవెల్స్ ఏ లెవెల్స్, ఇవన్నీ కన్సిడర్ మెయింటైన్ చేసుకుంటూ మనం కొంచెం లేట్ నైట్ తినాల్సి వచ్చినా నో ప్రాబ్లం. మనకు ఆప్షన్ ఉన్నప్పుడు ఎర్లీగా తినడమే బెటర్, మనకు ఆప్షన్ లేనప్పుడు లేట్గా తిన్నా ప్రాబ్లం ఏం లేదు. దట్ ఈస్ మైండ్ సెట్. మనం తినేస్తున్నాము ఈ టైంకి అయినా నాకు రిజల్ట్ రాదేమో అన్న థాట్ పెట్టుకోకండి. బట్ మెయింటైన్ చేసుకుంటే ఆల్ ఓవరాల్ మెయింటైన్ చేయాలి. లైఫ్ స్టైల్తో పాటు డైట్ కూడా మ్యాండేటరీ మేడం. అంటే తిన్న తర్వాత ఒక 2 hours గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా అంటారు కదా, అది ఎందుకని అంటారు మేడం? ఎందుకంటే ఇప్పుడు కేసెస్ జిఆర్టీ మన సిస్టమ్ ఎట్లా ఉందంటే డైజెషన్ అవ్వడానికి మినిమం 3 hours టైం పడుతుంది. మనం తిన్న వెంటనే పడుకున్నాము అనుకోండి, మన బాడీ మొత్తం ఆ తిన్నదాన్ని డైజెషన్ చేయడానికే ఉంటుంది. మరి ఇంకా రిపేర్ ఎప్పుడవుతుంది? అసలు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక దెబ్బ తగిలింది అనుకోండి, చిన్నగా గీసుకుంది, అది కొన్ని రోజులకు మాయం అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఎలా జరుగుతుంది అంటే బాడీకి కెపాసిటీ ఉంది, దానంతా అది రిపేర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది. కానీ మనం కంటిన్యూస్గా తినడము, లేకపోతే కంటిన్యూస్గా వర్రీ పెట్టుకోవడము, స్ట్రెస్ తీసుకోవడం అలా వదిలేస్తే అది రిపేర్ అనేది జరగదు. సో బాడీ ఇట్ సెల్ఫ్ చేయాలి అంటే మనం ప్రాపర్ టైం ఇవ్వాలి బాడీకి కూడా. సో అందుకని చెప్తారు 7 కల్లా తినేస్తే బెటర్, రిపేర్ చేసుకునే టైం ఉంటుంది బాడీకి అన్నట్టు. ఓకే మేడం, చాలామంది తిన్న తర్వాత మరీ లేట్గా పడుకుంటారు,
ఫర్ ఎగ్జాంపుల్ పడుకొని మరీ తొందరగా లేవడం, దీంతో డయట్ ప్యాటర్న్ కొంచెం ప్రాబ్లం అవుతుందా మేడం ఒక మనిషికి ఫాలో అవ్వడానికి? లేట్ నైట్ స్లీప్, ఎర్లీ గెటింగ్ అప్. యా స్లీప్ కూడా మెయింటైన్ చేయాలండి. ప్రాపర్ 7 to 8 అవర్స్ స్లీప్ ఉండాలి. కంపల్సరీగా ఉండాల్సిందే. ఎస్ కంపల్సరీ. స్లీప్ ఇట్స్ అ బిగ్ మ్యాండేటరీ అది. ఓకే. సో మనం ప్రాపర్ స్లీప్ ఇవ్వకపోతే చాలా, ఇప్పుడు ఒక మనిషి కరెక్ట్ గా టైం టు టైం లేచి పడుకుంటే తను చాలా ఎనర్జీగా ఉంటారు. Yeah. ఒక 2 days కంటిన్యూస్ గా మనం నిద్రపోలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా ఎనర్జీ ఉండదు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. Yeah. సో స్లీప్ టైం అంటూ కంపల్సరీ దానికి సెట్ చేసుకోవాలి. బిఫోర్ స్లీపింగ్ కూడా మనం గ్యాడ్జెట్స్ లైక్ ఫోన్స్ అవి చూడకూడదు. అట్లీస్ట్ అంటే ఇప్పుడు ప్రతిదానికి ఒక హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, అది కూడా సర్కాడియన్ రిథమ్. బాడీ వర్క్ లైక్ సర్కాడియన్ రిథమ్. యా సో కంపల్సరీ స్లీప్కి అయితే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మేడం, ఈ వెయిట్ లాస్లో మీ ప్రాక్టీస్లో మీరు చాలామంది పేషెంట్స్కి గైడ్ చేస్తూ ఉంటారు కదా, మేజర్ మిస్టేక్ ఏం చేస్తుంటారు మేడం వాళ్ళు? మీరు చెప్తున్నా కానీ కూడా ఈ వెయిట్ లాస్ తగ్గించడంలో చాలా ఇస్తారు కదా మీరు వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్లో, అయినా కూడా తరచుగా ఎవరు ఆ మిస్టేక్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆ పర్టికులర్ వన్ మిస్టేక్? వాళ్ళు డైట్ ఫాలో చేస్తానంటారు, ఎగ్జాక్ట్లీ మేము తిన్నదే ఇస్తున్నారు, కానీ మిగతా క్యాలరీస్ అంతా అబ్జర్వ్ చేయరు. ఓకే. టీ కాఫీస్ కొంచెమే కదా, లేకపోతే ఆయిల్ కన్జప్షన్, సాల్ట్ కన్జప్షన్, స్లీప్ సరిగా నిద్రపోకుండా అన్ని కరెక్ట్గా చేసాము అనుకుంటారు. యా కానీ ఏదైనా కూడా మనం తీసుకునే ఫుడ్తో పాటు స్లీప్ ఈజ్ అ మ్యాటర్. యా యా అక్కడ అవి మిస్ అవుతున్నారు. ఓకే మేడం, ఒక బాడీ ఫిట్గా ఉండడానికి మేడం 5 స్టెప్స్ చెప్పగలుగుతారా మా వ్యూవర్స్కి? ఒక బాడీ ఫిట్గా ఉండాలంటే ఒకటి కరెక్ట్గా చేస్తే ఫిట్గా ఉంటుందని చెప్పొచ్చా, లేకపోతే ఈ 5 చేస్తే కనీసం ఫిట్గా ఉంటుందని చెప్పొచ్చు? లైఫ్ స్టైల్ ఓకే. ఒక్కటే కాదండి, మనం తీసుకునే ఫుడ్, దాంతోపాటు మన ఎంత స్లీప్ టైమింగ్స్, మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, స్ట్రెస్ లెవెల్స్ యా అవి కన్సిడర్ చేయాలి. సో మినిమం 35 minutes వాకింగ్ చేయాలి, 30 to 45 minutes రెగ్యులర్ వాకింగ్ చేయాలి. Yeah. మనం తీసుకునే ఫుడ్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ 80-20% అన్నాం కదా, ఫుడ్ తీసుకోవాలి ప్రాపర్గా, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, దాంతోపాటు మినిమం 35 minutes మూమెంట్స్ ఉండాలి. ఓకే. సో ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ వస్తుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే ఓన్లీ డైట్ దాంతోనే వెయిట్ లాస్ రాదు. ఓకే. డైట్తో పాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవాలి, డిసిప్లైన్ కూడా మ్యాటర్. ఓకే మేడం. మేడం, ఎనీ షాకింగ్ ట్రూత్ అబౌట్ డయట్ యూ వాంట్ టు సే పీపుల్ హూ విల్ నాట్ డైజెస్ట్ దట్ ట్రూత్? ఏదన్నా ఒక డయట్కి సంబంధించిన ఒక నిజం, ఇది జనాలకు తెలిస్తే షాక్ అయిపోతారు అంటే? అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇస్ అ కీ అండి. అది షాకే, మరి ఎవరు మెయింటైన్ చేయరు. క్యాలరీస్ కౌంట్ చేసుకుంటారు, ఎన్ని సరిపోతున్నాయి లేదని. న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే బ్యాలెన్సింగ్, దాంతోపాటు లైఫ్ స్టైల్. నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఎవరైనా లాస్ అయింది మెయింటైన్ చేసుకోవచ్చు. అది ఏం చేయాలి అంటే ఒక టిప్ చెప్పాలి అంటే మీరు డైట్తో పాటు వాకింగ్ చేయండి, ఇట్స్ ఈజీ వెయిట్ లాస్. ఓకే. మీ యొక్క పేషెంట్స్లో మేడం మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పేషెంట్ ఎవరైనా ఉన్నారా? ఎంత వెయిట్ నుంచి ఇంత తగ్గించారు ఇట్లా? సో మెనీ. అందులో ఒక క్లయింట్ కోసం నేను పక్కా చెప్పాలి. ఆయన ఏజ్ 75 years. సో ఆయనకి ప్రాబ్లం వచ్చింది ఏంటి అంటే ఆయన HbA1c 13 ఉండేది, అంటే ఇట్స్ హై లెవెల్ ఆఫ్ HbA1c. ఓకే. దాంతోపాటు ఫ్యాటీ లివర్ ఉంది. ఆయన ఏజ్ 75 years, కానీ నేను చెప్పింది పర్ఫెక్ట్గా చేసి ప్రతిరోజు వాకింగ్ చేసి ఫోటో ఆయనకి ఫోన్ యూజ్ చేయడం కూడా అంతగా రాదు, ఓకే. బట్ ఆయన వాకింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ సపోర్ట్, వాళ్ళ కూతురు ఆయనతో ఉండేది. ఆయన ఫోటో తీసి నాకు రెగ్యులర్గా ఏం తింటున్నారు, ఎలా చేయమన్నారు అలాగే ఫాలో చేస్తూ వితిన్ 3 monthsలో ఆయన HB లెవెల్స్ నార్మల్గా వచ్చేటట్లు చేశారు. ఓకే. నేను చెప్పడమే కాదు, పర్సన్కి ఆయన అంతటా కూడా ఆయన ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఆ ఏజ్లో బికాజ్ ఆయనకి ఎందుకు అట్లా పెరిగిందంటే ఎమోషన్స్ అండి. ఆయన ఎమోషన్, వాళ్ళ వైఫ్ బాబు కూడా ఒకే పర్టికులర్ టైంలో వితిన్ 2 months పీరియడ్లో ఎక్స్పైర్ అయినారు. ఓకే. సో ఆ పెయిన్ నుంచి ఆయన తట్టుకోలేక ఇమీడియట్ కొంత ప్రొలాంగ్ టైం నుంచి ఆయన బాధపడుతూ పడుతూ ఇట్స్ లీడ్స్ టు మెడికల్ ఇష్యూస్. యా
సో ఫైనల్గా ఏమైందంటే ఆయన రివర్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. ఆ ఏజ్లో మన మెటబాలిజం కూడా స్లో అవుతుంది. బట్ చాలా స్పోర్టివ్గా చేశారు. ఆయన రిజల్ట్ చూశారు. ఐఎమ్ సో హ్యాపీ ఆ క్లయింట్. ఎవరన్నా బాగా డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఉన్నారా మేడం? మీరు చెప్తున్నా కానీ వినే వాళ్ళు ఎట్లుంటుంది వాళ్ళది పరిస్థితి? అలా కూడా ఉంటారు. నేను చెప్పింది ఒకటైతే వాళ్ళు చెయ్యకుండా కుదరట్లేదు మేడం, వర్క్ బిజీ, అందరికీ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఒక మెయిన్ గోల్ పెట్టుకోవాలండి. సపోజ్ నేను ఒక 6 కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలి, 10 కేజీస్ కావాలి అంటే మినిమం డ్యూరేషన్‌లో పెట్టాలి. కొంతమందికి నాకు మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ కావాలి, చేసేద్దాం అంటే ఇన్ని రోజులు ఎప్పటినుంచి వచ్చింది ఆ వెయిట్? నీకెప్పుడు అంటే చిన్న మ్యారేజ్ ఫంక్షన్ కోసమో లేకపోతే చిన్న అకేషన్ పార్టీ కోసమో తగ్గాలనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ చాయిస్. మన బాడీని ఎప్పుడు ఫిట్‌గా మెయింటైన్ చేసుకుంటూ హెల్తీగా ఉండడం అదొక ఆర్ట్. అది అందరికీ రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, రీసెంట్ స్టడీస్‌లో ఏం చెప్తున్నాయంటే మినిమం ప్రతి ఒక్కరికి 30 నుంచే హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ పెరుగుతుంది. డయాబెటిస్. ఇది మనకి చాలా మంది మనం రిపోర్ట్స్ చెక్ చేసుకోవట్లేదు. చేసుకోవట్లేదు. చెక్ చేసుకుంటే భయం ఏమైతదా అని. ఏమో. చెక్ చేసుకోకపోతే అది లోపల మనకి బాడీలో ఏం జరుగుతుందో తెలీదు. సో ప్రతి ఒక్కరికి ఏంటి అంటే మినిమం బేసిక్ బ్లడ్ పారామీటర్స్ చెక్ చేయించుకోండి. మీ లెవెల్స్‌ని బట్టి ఇప్పుడే మనం కొంచెం రికవరీ చేసుకోవాలి. యా. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనం చూసుకునే దానికన్నా ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఇంకొకటి, మనం ఏంటి ఇన్సూరెన్స్‌కి వెళ్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అంటే ఫ్యూచర్ కోసం ఏవేవో చేస్తాం. కానీ ప్రెజెంట్ ఫ్యూచర్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ హెల్తీ డైట్ తీసుకుంటూ ఆటోమేటిక్‌గా మన ఫ్యూచర్ బాగుంటుంది అన్నప్పుడు బెటర్ ఆ చిన్న చిన్న స్టెప్స్ ఏదైతే అవి వేయాలి. ఒక్కసారి మనం సేవింగ్స్ తర్వాత పెట్టొచ్చు. హెల్త్ Yeah. ఇన్సూరెన్స్ తీసుకుని వచ్చిన తర్వాత ఏదో అవ్వడం ఆలోచించే దానికన్నా ఇప్పుడే మినిమం మనం ఇప్పుడు సేవింగ్స్ ఉండాలంటారు కదా, అట్లాగే మన హెల్త్ కోసం కూడా మనం పెట్టాలి, సేవ్ చేసుకోవాలి. సో మినిమం నేను ఇట్లా డైట్ మెయింటైన్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి, ప్రాపర్గా స్లీప్, పర్సన్ ఎవరికి వాళ్ళు అది సెల్ఫ్ రియలైజేషన్ రావాలన్నమాట. Yeah. అట్లా వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు. నా మెయిన్ కోరిక కూడా అది. సఫర్ ఎక్కువ అవ్వద్దు. ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఆటోమేటిక్గా ఎవ్రీవన్ మనం హెల్తీగా ఉంటే మన సరౌండింగ్ హెల్తీగా ఉంటుంది, మన సరౌండింగ్ హెల్తీగా ఉంటే మన ప్రపంచం అంతా హెల్తీగా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. మేడం, Yes. ఇప్పుడు ఇండియాలో చాలామంది మ్యారేజ్ అవుతుంది అనగానే ఫిట్నెస్ మొదలు పెట్టేస్తారు, అబ్బాయిలైనా అమ్మాయిలు చాలా సందర్భాల్లో. దాని తర్వాత ఐ థింక్ చాలామంది దాన్ని స్కిప్ చేయడము ఫర్ డిఫరెంట్ రీజన్స్, అది జాబ్ అనండి ఇంకేదన్నా అనండి. అక్కడ ఎట్లుంటుంది మేడం యూఎస్లో? హౌ ఇస్ ద సినారియో ఇన్ ఇక్కడ యూఎస్ డ్యూరింగ్ ద మ్యారేజ్ ఆఫ్ యంగ్స్టర్స్? నేను అబ్జర్వ్ చేసింది మ్యారేజా లేకపోతే వాళ్ళ అకేషనా అట్లా ఏం ఉండదు. వాళ్ళు పర్ఫెక్ట్గా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు అండ్ రెగ్యులర్గా డైట్ మెయింటైన్ చేస్తారు అండ్ వాళ్ళు ఎంత తింటున్నారో అంతగా వర్క్ చేస్తారు. ఓకే. యావరేజ్ రెస్ట్కి టైం అక్కడ ఇస్తారు, ఉన్న వాళ్ళు. క్యాలరీస్ని ఎక్కడికక్కడ బర్న్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే. ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్తారు. నేను చూసిన వాళ్ళందరూ స్లిమ్ గానే ఉంటారు. ఎక్కడ ఇలా లావుగా ఉండడం లేరు. ఈవెన్ దో వాళ్ళు కార్బోహైడ్రేట్స్ అంటే పిజ్జా, బర్గర్, బన్స్ ఎక్కువ తిన్నా కూడా. అలా అని చెప్పి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్సెస్ వెయిట్ కూడా కొంతమందికి ఉన్నారు, పాపులారిటీ ఉంది. ఒబేసిటీ అండ్ డయాబెటిక్ కేసెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఈజ్ అ బ్యాలెన్స్ అండి. ఓకే. అంటే కంపేర్ టు కొంచెం అక్కడ నేను అవేర్నెస్ మనకి ఎక్కువ ఇచ్చేది ఉంది, సో పీపుల్ ఆర్ మెయింటైనింగ్ అంటారా మనతో పోల్స్తే? ఆబ్వియస్లీ అవేర్నెస్ అయితే ఉంది. ఓకే. అంటే స్ట్రిక్ట్గా పాటించాలి అనే ఒక క్రేజ్ కూడా ఉన్నట్టుంది అక్కడ. వీళ్ళ మైండ్ సెట్ కూడా ఇస్ డిఫరెంట్. ఓకే. అంటే కంపేర్ టు ఇక్కడ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. బికాజ్ లిమిటెడ్ పీపుల్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటి అంటే ఇక్కడ కల్చర్ ప్రకారం దే ఆర్ ఇన్ ద కిడ్ టైం నుంచి వాళ్ళంతటి సెల్ఫ్ గానే బతకడం నేర్చుకుంటారు. డిపెండెన్సీ తక్కువ ఉంటుంది అన్నమాట. తక్కువ ఉంటుంది. సో యా, ఎమోషనల్ గా వాళ్ళు అంత డెవలప్ కాదు. మనం ఏంటి అంటే మన పేరెంట్స్, మన హస్బెండ్, మన ఫ్యామిలీ, మన పిల్లలు ఇలా ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళదంతా సెపరేట్. ఓకే. సో నాకు తెలిసి మన కల్చర్ నాకు నచ్చద్ది. సో మన ఆప్యాయతలు బంధాలు ఉంటే బాగుంటుంది. సో ఎమోషనల్గా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటాం అనేది మీ హోలిస్టిక్ దాంట్లో. Yes. ఎమోషన్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. విట్ ఈస్ ఎదుటి పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. యా. నలుగురికి మనం సహాయం చేయాలి, ఒకరితో ఒకరు తోడుగా ఉండాలి. యా. అప్పుడు అది మంచిగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎవరి ప్రపంచం వాళ్ళది, ఎవరి లోకం వాళ్ళది. ఓకే. ఓకే.
సో మేడం మీ హోలిస్టిక్ ఈ హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్లో మేడం, సో ఇప్పుడున్న యువతకనండి మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒక దూరంలో వెళ్ళిపోతారు, పోతే ఒకటే ఫిట్నెస్లో పరిగెత్తుతూ ఉంటారు. సో మేబీ దే మే నాట్ బ్యాలెన్స్ అదర్ ఫ్యాక్టర్స్. వాళ్ళకి ఏం చెప్తారు మేడం? సో నేను అంటే ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలండి. మీకన్నా నాకైనా ఒక గోల్ సెట్ చేసుకోండి. అది హెల్త్ మీద కానీ సపోజ్ ఏదైనా మెయిన్ గోల్ ఒకటి ఉండి దాని మీద వర్క్ చేయండి. మీ పగలు రాత్రి మీకు తిన్నా తినకపోయినా మీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా కూడా ఒక మెయిన్ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కోసం మీరు వర్క్ చేయండి. Yeah. సో అప్పుడు మనకి ఏంటి అంటే మిగతావి అంత కాన్సన్ట్రేట్ చెయ్యం. అంటే ఇప్పుడు నాకు తెలిసి మనం ఇక్కడ భూమి మీదకి వచ్చామంటేనే ఒక పర్పస్. అసలు హూ యా, మీరెవరు, మీ పర్పస్ ఏంటి, ఏం చేయడానికి వచ్చాము ఇక్కడికి, నలుగురికి మన వల్ల ఎంత ఉపయోగం ఉంది, అది అలా ఆలోచించి దానికోసం ప్రయత్నిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ డైట్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఫిజిక్ మెయింటైన్ చేయడం, హెల్తీగా ఉండాలి. హెల్తీగా కంపల్సరీ ఉండాలి. దానికోసం మనం బేసిక్ నీడ్స్ చేస్తే సరిపోతుంది. దానికన్నా ముందు ఒక మెయిన్ గోల్, ఒక పర్పస్ ఉంటూ ఉండాలి మన లైఫ్కి. దానికోసం ట్రై చేయండి. సో ఫ్యూచర్లో చాలా ఉపయోగం కూడా ఉంటుంది వాటి వల్ల. అంటే ఇప్పుడు పౌరులే రేపటి భవిష్యత్తు చూసేవాళ్ళు కాబట్టి అదైతే నేను మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, మీ టైం తీసి మాకు షేర్ చేశారు. మీరు మీ యొక్క స్పెషల్ థ్యాంక్ యూ మీకు, సాక్షి ఛానల్ కి అండ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం మీ వాల్యుబుల్ టైంకి థ్యాంక్ యూ. యా, సో చూసాం కదా ఇప్పుడు పరమేశ్వరి మేడం హోలిస్టిక్ హెల్త్ కోచ్ చెప్తున్న సజెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరికైనా కానీ లైఫ్లో ఒక మోటివ్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. సో హెల్త్ అండ్ అవేర్నెస్ ఏదైతే ఉందో మనందరం కూడా దాన్ని కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకొని ఎక్కువ హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా మన లైఫ్ని లీడ్ చేస్తే, ఒక గోల్ అంటూ ఉంటే మన లైఫ్ అంతా కూడా ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది అని మేడం చెప్తున్నారు. సో ఇది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం హోలిస్టిక్ హెల్త్ కోచ్ ద్వారా. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని హెల్త్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండండి సాక్షి లైఫ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.